మీటింగ్ అంటే తదనంతరం వీళ్ళందరూ కూడా సాధన దయచేసి అందరూ కూడా కలవచ్చు. దయచేసి అందరూ కూడా దయచేసి అండి కూర్చోండి ప్లీజ్. తమ్ముడు నేను పిలుస్తాను, మనం ప్రత్యేకంగా పిలుస్తాను. వెస్ట్ గోదావరిలో అక్కడ కూడా వాళ్ళని భయపెట్టడం, ఏదో ఒకటి లా క్రియేట్ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని గుప్పెట్లో తీసుకోవటం, ఇప్పుడు అధికారులను గుప్పెట్లో తీసుకోవటం, ఇప్పుడు ప్రజలందరినీ కూడా గుప్పెట్లో తీసుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి దీర్ఘకాలిక ఆలోచన. కాబట్టి మీరు అందరూ మహిళలు అందరూ కూడా దీన్ని ప్రతిఘటించాలంటే మెయిన్ మీరు చేయాల్సింది ఎక్కువ మంది మీరు అందరూ చైతన్యవంతులైనా కూడా ఓటింగ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. హైదరాబాద్లో 45% జరిగింది. ఇది మొన్న జరిగిన ఎలక్షన్. హైదరాబాద్ అద్భుతంగా డెవలప్ అయింది, ప్రతి ఒక్కరికి ఇళ్ళ వాల్యూస్ పెరిగినాయి, అన్నీ పెరిగినా కూడా ఓటింగ్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈసారి మాత్రం మీరు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఓటింగ్కి వెళ్ళాలి. ఎంత ఎండున్నా సరే మీరు గొడుగు తీసుకెళ్ళండి, మజ్జిగ తీసుకెళ్తారో, మంచినీళ్ళు తీసుకెళ్తారో, కోకోనట్ వాటర్ తీసుకెళ్తారో తీసుకొని వెళ్ళి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళి 2-3 గంటలు, ఎందుకంటే మేము అన్నీ వదులుకొని 3 నెలల నుంచి ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండల్లో చెమటల్లో తిరుగుతూ ఉన్నాం. మీరు ఒక్కరోజు ఆ 3 గంటలు కష్టపడాలి, తప్పది. మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా అందరినీ తీసుకువెళ్ళాలి. పొరపాటున జరిగితే ఇక్కడ ఎవ్వరు కూడా మీరు ఉండలేనటువంటి పరిస్థితి చెప్తున్నా. ఎందుకంటే సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ఆదాయం పెరగాలి. రాష్ట్ర ఆదాయం పెరిగే పరిస్థితి ఈ రోజు లేదు. ఒక ఇండస్ట్రీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. లేనప్పుడు ఏం చేయాలి? ఒకళ్ళని కొట్టి ఇంకొకళ్ళని పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ప్రకారం ఆయన పంచేటువంటి పథకాలు
కొన్ని వర్గాల ప్రజలు పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి ఓట్లు వేసి వస్తారు 2-3 గంటల్లో, మొదటి 2-3 గంటల్లో. మీలాంటి వాళ్ళు చాలా మంది ఓటింగ్కి కూడా వెళ్ళరు అనేది ఆయన బలంగా నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకొని కరెంటు బిల్లులు ఇప్పుడు 7-8 సార్లు పెంచారు, ఇంకో 5-10 సార్లు అయినా పెంచుతారు. అందులో ఆలోచించారు. మీ హౌస్ ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ పెంచుకుంటా పోతేనే ఆ పథకాలు కంటిన్యూ చేయగలరు, ఎందుకంటే భయంకరమైన అప్పులు ఉన్నాయి. సో ఇవన్నిటి దృష్ట్యా మీరందరూ ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్షన్ అత్యంత క్రూషియల్ ఎలక్షన్, పిల్లలకి ఉద్యోగాలు కానీ. ఎందుకంటే మీరు అందరూ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా కూడా మీ పిల్లలు అమెరికానో, హైదరాబాదో, ఢిల్లీయో లేకపోతే బెంగళూరు పంపించాలనుకోవచ్చు, తప్పు లేదు. అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, అవి కూడా ఆ కంట్రీస్ కానీ అవి కానీ కొంతమంది ఇప్పుడు 4-5 కోట్ల జనాభా ఉన్నాయి, ఎంతమంది వెళ్ళిపోగలరు చెప్పండి ఇక్కడి నుంచి? అక్కడ కూడా ఉద్యోగాలు అనుకున్నంతగా లేవు. ఈ రోజున అంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, సాఫ్ట్వేర్కి కానీ ఇంకో దానికి కానీ ఎంత డిమాండ్ మీరు అనుకున్నంతగా అంత విపరీతంగా ఉండదు. కాబట్టి మనం లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవసరమైతే వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ ఇంపార్టెంట్. ఇవన్నీ చేయాలంటే ఏ ఇన్వెస్టర్ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చేటువంటి పరిస్థితే లేదు. భయపడి చచ్చిపోతా ఉన్నారు ఇక్కడికి రావాలంటే. మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా పరిస్థితి ఏంటి అనేది ఫస్ట్ వాళ్ళు అడిగేటువంటి క్వశ్చన్. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో మనం ఉన్నప్పుడు ఆ 3 యూనివర్సిటీలు తెచ్చాం, మిగిలిన చాలా రావాల్సినవి కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వెళ్ళి కలిసి అన్నీ తీసుకురావాలంటే ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది. అంటే దాదాపుగా 8 సంవత్సరాల టైము ఒకళ్ళ యువత భవిష్యత్తులో పూర్తిగా పోయింది అంటే అర్థం చేసుకోండి ఎంత ఇబ్బంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలే మెయిన్ ఒక మనిషి జీవితం. అందులో 8 సంవత్సరాలు పోతే ఎంత పోయినట్టు, ఆల్మోస్ట్ 1/3 పోయినట్టు వాళ్ళ ప్రొడక్టివ్ లైఫ్. ఏదేమైనప్పటికీ మీరు అందరూ తెలివైన వాళ్ళు, మీ అందరూ నా గురించి కూడా తెలుసు అనుకుంటున్నాను. తప్పకుండా మంచి తీర్పు. గల్లామాధవి గారి గురించి మీకు తెలుసు కదా, వాళ్ళు డాక్టర్గా హాస్పిటల్స్ పెట్టుకున్నారు, రియల్ ఎస్టేట్ ఏదో చేసుకున్నారు, కొద్దిగా సంపాదించుకొని 2 రూపాయలు ప్రజలకు సేవ చేయాలని వస్తున్నారు. వాళ్ళు కూడా అవినీతి చేయరని నేను బలంగా నమ్ముతున్నాను. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో చేయను, అది మీ అందరికీ తెలుసు. రెండోది రజనీ గారి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. రజనీ గారి ట్యాక్స్ అనేది డిఫరెంట్ ట్యాక్స్ ఉంటుంది. ఎందుకంటే స్టేట్ ట్యాక్స్, సెంట్రల్ ట్యాక్స్, సిటీ ట్యాక్స్, ఇవి కాకుండా రజనీ గారి ట్యాక్స్ అనేది ఒకటి ఉంటే వాళ్ళు వస్తే కనుక ఇక్కడికి చిలకలూరిపేట నుంచి కొంతమంది ప్రత్యేకంగా ఆమెను ఓడించుదామని వాళ్ళ పార్టీ వాళ్ళే వచ్చారంటే ఇక అర్థం చేసుకోండి ఎంతటి ప్రమాదకరమైన వ్యక్తి ఆ వ్యక్తి. మీరు అర్థం, ఎందుకంటే అసలు ఆ అమ్మాయి ఏజ్ ఎంతో 30 years ఎంతో ఉంది. ఎలక్షన్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఆమె డాక్టర్ కాదు, రాజకీయ అనుభవం లేదు. 2-3 సంవత్సరాలు మొదటి 1 yearలోనే హెల్త్ మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే 400 ఎకరాల దళితుల భూమి, అందులో గ్రానైట్ ఉందని తెలిసిన తర్వాత ఆ 400 ఎకరాలు తీసుకువెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వాళ్ళ బంధువులకి అప్పచెప్పిన తర్వాత ఆమెకి హెల్త్ మినిస్టర్ వచ్చింది. పోనీ హెల్త్ మినిస్టర్ వచ్చిన మనిషి చక్కగా పరిపాలించి అందరి మన్ననలు పొందాలి. అయితే 2-3 ఏళ్లలోనే విపరీతమైన వ్యతిరేకత. ట్రాక్టర్ మట్టి అమ్మినా, లారీలు అమ్మినా, గ్రానైట్ అమ్మి, కేబుల్ కనెక్షన్స్ దగ్గర డబ్బు, రేషన్ షాపుల దగ్గర డబ్బు, ఇట్లా కొన్ని అని చెప్పుకుంటే ఏదైనా అపార్ట్మెంట్ కడితే 20,000 ఇట్లా ఒక లెక్క ఉంది. అంతా స్టాండర్డైజ్ చేసి విపరీతమైన కరప్షన్ చేసి మీరు చూస్తుంటారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఫ్లెక్సీలు ఇష్టం వచ్చినట్టు ఫ్లెక్సీలు వేశారు, చూసారా మీరు? ఎక్కడ పడితే అక్కడ నేను కూడా ఫ్లెక్సీలు వేసా. మీరు ఎక్కడన్నా అడ్డం వచ్చే ఒక్క ఫ్లెక్సీ కూడా వేయలేదు. మొత్తం మున్సిపాలిటీకి డబ్బులు కట్టి, ట్యాక్స్ కట్టి, మనుషులకు ఇబ్బంది లేని మధ్య ప్రైస్లోనో టాప్లోనో వేసాను తప్పించి ఆమెలాగా ఇష్టం వచ్చినట్టు చేయలేదు. వీళ్ళు కొంతమంది చెప్పారు ఆ రోజున, మీరు కూడా అలాంటి ఫ్లెక్సీ మనం కూడా ఎక్కడ పడితే అక్కడ వేద్దామని. ఒకటే చెప్పాం, వాళ్ళు గడ్డి తిన్నారని మనం గడ్డి తినకూడదు. ప్రజలందరికీ వాస్తవాలు చెప్పి మనం ఓట్లు అడగాలి తప్పించి వాళ్ళు చేశారని మనం కూడా ఇవన్నీ పెట్టుకుంటా పోతే ఇక నడవటానికి వీళ్ళకి ఎవరికి రోడ్లు కూడా ఉండవు. అలాంటి పనులు చేయొద్దు అని చెప్పా. ఇది కూడా మీరు అందరూ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే ఒక వ్యక్తి అవినీతి సొమ్ముకు అలవాటు పడిపోయి ఇక్కడ ఈ ప్రాంతాన్ని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేస్తే 20-30 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతుందని తెలిసి జనరల్గా ఒక వ్యక్తి మీద 2-3 ఏళ్ళు అంత వ్యతిరేకత రాదు. అంత వ్యతిరేకత వచ్చిందంటే ఆమె ఏ విధంగా చేసిందో మీరు అర్థం చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఇక్కడ ప్రజలకి ఏమీ తెలియదు అనేటువంటి ఆలోచన వాళ్ళది. ఇక్కడ కూడా ఆ డబ్బులు వెదజల్లి ఎవరిని పడితే వాళ్ళని కొనటం, ఈ విధంగా చాలా వెరైటీ రాజకీయాలు, ఎవరికి తెలియని రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఈ రోజున.
కాకపోతే పాపం పేదవాళ్ళు వాళ్ళకి ఇవన్నీ ట్రిక్స్ అన్నీ అర్థం కావు. కాబట్టి మీరందరూ కూడా ఒకళ్ళకి 10 మంది వెళ్ళి తీసుకుంటారమ్మా, ఒక్క నిమిషం. ఇది పరిస్థితి. మీరందరూ కూడా 1కి 10 మంది చైతన్యవంతులై కంపల్సరీగా అందరినీ మీ ఇళ్లల్లో మీతో పాటు వర్క్ చేసే వాళ్ళని కానీ మీరు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఈ వాస్తవాలు చెప్పి ఓటింగ్ బూత్కి తీసుకెళ్ళి ఇక్కడ గెలిపించే విధంగా మీరు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారు ప్రిన్స్ యువరాజుకి సత్కారం గావిస్తున్నాడు. కలపాగాతో పెమసాని చంద్రశేఖర్ గారికి అభిమానాన్ని అపార్ట్మెంట్ వాసి వెచ్చా కృష్ణమూర్తి గారు. అబ్బాయి తోసుకోవద్దు నాయన. షేక్ లాల్ వజీర్ గారు, దయచేసి వచ్చిన మిత్రులందరూ కూడా డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఒకరు సార్ ఉంటారు, సమయం ఉంది. దయచేసి అందరూ కూడా సహకరించి ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా మీకు కోరుతా ఉన్నాం. बड़े